వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ ఒంగోలులో రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మపై నమోదైన కేసుపై విచారణ జరగనుంది. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని సిఐ శ్రీకాంత్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరవుతానని విచారణ అధికారిని సిఐ శ్రీకాంత్ కు వర్మ సమాచారం ఇచ్చారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో 2 సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీస్ విచారణకు హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే పోలీసు విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ గతంలో పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఆయన డుమ్మా కొట్టడం జరుగుతూ వచ్చాయి. తాజాగా ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన ఆర్జీవీ 7న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజైన వర్మ పోలీసు విచారణకు హాజరవుతారా లేదా, ఇంకా ఏదైనా కారణం చూపి చివరి నిమిషంలో డుమ్మా కొడతారా అనేది ఉత్కంఠగా మారింది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.